ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఇక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, రేపటి రోజున నువ్వు జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని చూడబోతున్నావు. రేపనగా 15/6/2025 నీ జీవితంలో కనీవిని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావని చెప్పి బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు ఏవైనా ఉన్నా కూడా నాకు కామెంట్ రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. రేపు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. నువ్వు ఎన్నో రోజులుగా కళ్ళు కంటున్నటువంటి ఒక జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు. అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, నీ సొంత ఇంటి కల కావచ్చు, ఇంకా నీకు ఇష్టమైనటువంటి నీ సంకల్పం, నువ్వు దేవుడి దగ్గర రోజు చెప్పుకుంటున్నటువంటి నీ కోరిక ఏదైనా కానీ తప్పకుండా నువ్వు రేపటి రోజు తర్వాత నుంచి నీ జీవితంలో కనీవిని ఎరగనటువంటి మరెవరు అసలు ఎప్పుడు కూడా, అంటే నిన్నెవరైతే కించపరిచారో, ఆ పని జరగట్లేదని నిన్నెవరైతే హేళన చేశారో వారందరి నోరు మూయించేలాగా తప్పకుండా నీ జీవితంలో నువ్వు గొప్ప విజయాన్ని పొందబోతున్నావు. ఇదంతా కూడా నిజమే, అనుమానం మాత్రం వ్యక్తపరచొద్దు. అద్భుతం అనేది ఒకటి ఉంటుంది. అది ప్రతి ఒక్కరి జీవితాల్లోకి అది ఎప్పుడు ఏ సమయంలో రావాలో అదే సమయంలో ఖచ్చితంగా వచ్చేది తీరుతుంది. అలాంటిదే ఇప్పుడు నీకు రాబోతుంది. చూడమ్మా, నీ జీవితంలో ఒక మంచి మార్పునైతే ఈరోజు నువ్వు తప్పకుండా చూడబోతున్నావు. నీ నుండి నువ్వు ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు, కానీ అన్ని బాధలు కూడా తట్టుకుంటూనే వస్తున్నావు. అన్ని బాధలు నేను పడుతూనే ఉంటే నువ్వు ఇలా కేవలం చోద్యం చూస్తున్నావు కదా బాబా అని నువ్వు అంటావు, నన్ను ప్రశ్నిస్తావు కూడా. నీ సమస్యలను, నీ బాధ్యతలను నేను ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను. నువ్వు బాధపడుతున్నప్పుడు నీకు ఆనందం కల్పించడం కోసం నేను ఎంతగా ఆరాటపడుతున్నానో నీకు తెలియదు. నేను వెతుక్కుంటూ తప్పకుండా నేను వస్తాను. అదేమిటి బాబా, కొత్తగా చెప్తున్నారు, మీరు నన్ను వెతుక్కుంటూ రావడం ఏమిటి? ప్రతిరోజు ప్రతి క్షణం నా చుట్టూనే ఉంటున్నారు కదా. అలాగే నేను ఎప్పుడు పిలిచినా మీరు చటుక్కున పలుకుతారు అని అంటారు. మరి కొత్తగా నన్ను వెతుక్కుంటూ రావడం ఏమిటని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. చూడమ్మా, నేను సర్వంతర్యామిని. ఎవరు ఎప్పుడు ఎలా ఏ సమయంలో పిలిస్తే ఆ సమయంలో వారి వద్ద వాలిపోవడం ఈ బాబాకు తెలిసినటువంటి గొప్ప విద్య. ప్రస్తుతం ఇప్పుడు నీకు నా అవసరం చాలా ఉంది, ముఖ్యమని కూడా నాకు అర్థమైంది. కాబట్టి నువ్వు పిలిచినా పిలవలేకపోయినా, నాపై అలకను ప్రదర్శించినా అవేమీ కూడా నేను పట్టించుకోవడం లేదు. కేవలం నువ్వు ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్యను నీ నుండి దూరం చేసేందుకు నువ్వు పిలవకపోయినా సరే నేనే నీ జీవితంలోకి రాబోతున్నాను. ఒక గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా నేను చూపించబోతున్నాను. ఈ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది. ఎప్పుడు కూడా ఎన్నో సమస్యలతో గడిపినటువంటి నీ జీవితానికి ఒక ముగింపు అయితే తప్పకుండా రాబోతుంది. కొత్త జీవితం ప్రారంభం కావడానికి, నీ జీవితంలో ఆరంభం అవ్వడానికి, విజయాన్ని అందుకోవడానికి తప్పకుండా నువ్వు ఇప్పటి నుంచి అర్హురాలివి అయ్యావు. నీకొక నిజం చెప్పాలి, ఏదైనా కానీ అవసరం ఉన్నంత వరకే పరిచయాలు, బంధాలు. ఆ అవసరం తర్వాత ఎవరికి ఎవరు చెప్పు, ఎవరికి ఎవరు ఏమీ కారు. అసలు అన్ని అవసరాల ప్రేమలే, కానీ నిజమైనటువంటి ప్రేమలు, ఆప్యాయతలు ఇక్కడ అసలు లేవు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి స్వార్థం వారు, ఎవరి ఆనందాన్ని వారు పొందాలని మాత్రమే ఉన్నారు. కానీ మిగతా వారు ఎవరికైనా కానీ కష్టాల్లో ఉన్నా, లేదంటే వారికి ఏదైనా కానీ కష్టం రాబోతుందని తెలిసినా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మానవ నైజం. కానీ అందరూ అలా ఉంటారా అని చెప్పాను, కానీ ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఎదురైనటువంటి సమస్య కూడా అలాంటిదే కదా. నీ చుట్టూ ఎవరూ లేరు. నిన్ను కష్టంలో ఉన్నప్పుడు కనీసం పలకరించడం వారు ఎవరూ లేరు. ఏదైనా కానీ కష్టంలో ఉన్నానా, ఆ కష్టానికి తగినటువంటి సహాయం ఈ విధంగా లభిస్తుందని సలహా ఇచ్చేవారు ఎవరు ఉండరు. కాబట్టి
ఎవరూ లేక, చెప్పేవారు లేక, కనీసం నీ బాధను ఎదుటివారితో పంచుకునేవారైనా కూడా లేక నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావో, నీ మనసులో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా తల్లడిల్లిపోతున్నావో ఈ బాబాకు బాగా తెలుసు. అలాగే నువ్వు ఎవరితో కూడా చెప్పుకోని అవసరం లేదు. అలాగే నీ కష్టం గురించి మరెవరి దగ్గర చేయి చాపి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నాకు ఇవ్వండి అని నువ్వు అర్థించడం లేదు. అలాంటి అవసరం కూడా లేదు. నువ్వు చెప్పాల్సింది, నువ్వు నాకు సహాయం అందించకపోను అంటే నేనేమి అడుగుతున్నానంటే, ఈ విధంగా అయినా వారి ద్వారా నాకు సహాయాన్ని అందివ్వకపోతే మరి నేను ఇప్పుడు ఉన్నటువంటి సమస్య నుండి ఎలా బాబా బయటపడాలని నువ్వు నన్ను అడగొచ్చు. చూడమ్మా, నీకంటూ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది కదా. నువ్వు ఎంతో మంచివాడివి, అలాగే మంచిదానివి. కాకపోతే నీకున్నటువంటి ఒక చెడు లక్షణం ఏమిటో తెలుసా? నువ్వు సాధించాలి అని కలలు కంటున్నటువంటి నీ జీవితాన్ని నీకు ఎవరు దగ్గరలో ఉన్నప్పటికీ, అతి చేరువలో ఉన్నప్పటికీ కూడా దాన్ని నువ్వు పట్టించుకోకుండా కేవలం నీ సమస్య, ఆ సమస్యపై మాత్రమే దృష్టిని సారించి ఆ సమస్య నుండి బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటున్నావే తప్ప నీ ఎదుట ఉన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు. అసలు నువ్వు చేయాలనుకొని ఒక మంచి పనిని ప్రారంభించావో ఆ పని యందు దృష్టిని సారించకుండా పూర్తిగా దాన్ని మర్చిపోయావు. దాని యందు నీకు ఎంత లాభం ఉంటుందో ముందు ముందు రోజుల్లో నీకే తెలుస్తుంది. దేనినైతే వద్దు అని అనుకుంటున్నావో దాని నుండి నీకు లాభం రావడం మొదలవుతుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది, నేను దేని గురించి అయితే పట్టించుకోలేదో అదైతే నాకు లాభం రాదని దాని ప్రక్కన పెట్టేశావో, అందులో ఇంత మంచి లాభం రాబోతుందా, నాకు ఇంత బాగా అదృష్టం కలిసి వస్తుందా అని నీకే అర్థమవుతుంది. దేనిని కూడా తేలికగా తీసి పాడేయకుండా, అది వస్తువు అయినా మనిషి అయినా ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరు మనం చెప్పలేం కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన జీవితంలోనే ముఖ్యంగా భావించాలి. ఏది లేకుండా అంటే ఏ ఉపయోగం లేకుండా, మనకు ఏ ఆలోచన లేకుండా భగవంతుడు ప్రసాదించాడు. అలాగే ఏ అవసరం లేకుండా ఏ మనిషిలో ఏ వస్తువునో మన చెంతకు చేర్చడు. కాబట్టి దాని వెనుక ఏదో ఒక అర్థం అయితే ఉంటుంది. అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పని అది నీకు సరైనది కాదని నువ్వు ఎలా నిర్ణయిస్తావు చెప్పు? దానివల్ల నీకు ప్రస్తుతం లాభం రాకపోయినా ముందు ముందు రోజుల్లో కష్టపడితే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో, అదంతా ఎందుకు పట్టించుకోవడం లేదు? నువ్వు కేవలం అప్పటికప్పుడు నీకు లాభం కనిపిస్తేనే మాత్రం ఆ పనిని చేస్తావా? లేదంటే దాని యందు నువ్వు అశ్రద్ధ చూపుతూ ఉంటావు కదూ. చూడమ్మా, ఇప్పటికైనా తెలుసుకో, ఏదైనా కానీ మనం కష్టపడి దాన్ని వదిలిపెట్టకుండా తప్పకుండా దాన్ని ఒక విధంగా సాధించే తీరాలని మనసులో నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఈరోజు కాకపోయినా రేపటి రోజైనా నీకు తర్వాత కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నీకు అందించే తీరుతాడు. అలాంటిదే ఇప్పుడు కూడా నీ జీవితంలో జరగబోతుంది. గొప్ప అదృష్టాన్ని, మంచి మార్పును నీకు తీసుకువచ్చేలా చేయబోతున్నాను. ఆ మార్పును కూడా నేను నీ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత నువ్వు తప్పక పొందుతావు. మరి ఇన్ని రోజులు పిలిస్తే పలకలేదేం బాబా అని అంటావేమో. నీ మనసు నిండా అనుమానపు మాటలు, అనుమానపు చూపులు, అనుమానపు ఆలోచనలు, భీతితో భయంతో ఉండేటువంటి ఆలోచన విధానాన్ని కనుక నువ్వు బయటకు పంపించి ఉంటే అప్పుడు నీకు ప్రతిరోజు ప్రతి కష్టం నా దిశ నుండి ఏదో ఒక స్పందన అయితే వచ్చి ఉండేది. అలా కాకుండా కేవలం నీవు నీ సమస్యపై మాత్రమే దృష్టిని నిలిపావు. మరి అలాంటప్పుడు నేను నీపై ఎలా దృష్టి సారిస్తాను? నువ్వే చెప్పు. నువ్వు నన్ను పిలిచినా పిలవలేకపోయినా నాపై నువ్వు గంపెడంత అలకపై ఉన్నావు కాబట్టి ఆ అలక అంతా కూడా తీర్చాలి కదా. అది నా బాధ్యత. బిడ్డలు మారం చేసేటప్పుడు తల్లి ఏదో ఒక పదార్థం ఇచ్చి వారిని ఏ విధంగా అయితే పక్కన అంటే కూర్చోపెట్టుకొని హక్కున చేర్చుకుంటుందో, బిడ్డలకు సరైనటువంటి అవసరం కావాల్సినప్పుడు వారికి ఏదో ఒక సహాయాన్ని వారికి అందించేటప్పుడే కదా వారి మనసులో కూడా ఈ సాయి రూపం నాటకపోతుంది. అలాగే అది నిశ్చలంగా ఉండాలి. ఎప్పుడైనా కానీ ఒక సహాయం అందిన తర్వాత మాత్రమే నాకు బాబా ఈ విధంగా సహాయం చేశాడని చెప్పి ఏదో ఒకటి మాత్రమే బాబాని గుర్తుంచుకోవడం కాదు. తర్వాత కూడా మనం అప్పుడు ఆయన ద్వారా ఒక సహాయాన్ని పొంది ఉన్నాం కదా అని నువ్వు నిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది నేనే కాదు, ఏ భగవంతుడికైనా సరే, లేదంటే ఏ మానవుడికైనా సరే, ఎవరికైనా నీకు సహాయం అందించినప్పుడు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మర్చిపోకూడదన్నమాట. అలాగే వారి ముందు చేతులు జోడించంటే అవసరమైనప్పుడు నీ వంతు నువ్వు ఏదో ఒక శక్తి మీద నువ్వు ఏ విధంగా అయితే వారికి సహాయాన్ని అందిస్తావో అంతే అందించు. అది శ్రీరామ రక్షలా నీకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో రాబోతున్నటువంటి మార్పును, అలాగే ముందు ముందు రోజుల్లో
రాబోతున్నటువంటి గొప్ప జీవితం గురించి తెలుసుకున్నావు కదా. ఇకనైనా నువ్వు దేని గురించి అయితే వదిలేసి పక్కన పెట్టావో ఆ పనిని మరలా తిరిగి పునఃప్రారంభించు. నీకు తప్పకుండా అందులో గొప్ప విజయం అయితే రాబోతుంది. ఇది నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణంగా భావించు. అలాగే నేను నీకు అందిస్తున్నటువంటి గొప్ప సందేశంలా నువ్వు తప్పకుండా విన్నావని నేను అనుకుంటున్నాను. అండ్ నీకు దేని గురించి అయితే నువ్వు ఒక సంకేతం అయితే తెలియచేయాలని నన్ను పదే పదే ఆ సంకేతాన్ని నీకు ఎవరి ద్వారా తెలియజేశానో తెలిసే ప్రతి క్షణం నిన్ను కూడా గమనిస్తూనే నీకోసం ఎదురు చూస్తూ నీతో ఒక రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా కొన్ని సూచనలను నీకు అందించాలని ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి నీకు అసలు ఏ విషయాన్ని నీకు తెలియచేయాలని చెప్పి చూస్తున్నాడో తెలుసుకో. ముందు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను, అపనమ్మకాలను, భయాందోళనను తెలుసుకో. అన్నిటినీ కూడా కాసేపు పక్కన పెట్టు. ప్రశాంతంగా నీ మనసును ఉంచుకొని ఈ సాయి చెప్పేటువంటి సందేశంలో ఉన్న విషయాలన్నీ కూడా గమనించి, దేని గురించి బాబా ఈ విధంగా నాకు ఈ సందేశాన్ని వినిపించబోతున్నాడు, అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలా తెలియజేయబోతున్నాడు అనే విషయం గురించి తెలుసుకో. చూడమ్మా, నా బిడ్డలు కళ్ళలో నీరు నాకు తెలుసు. వారి మనసులో ఉన్నటువంటి ఆవేదన, బాధ అంతా కూడా నాకు ఎప్పుడో తెలుసు. వారి వెంటే ఉండి నేను వారిని రక్షించుకుంటూ ఉంటున్నాను. మరి ఇదే కదా ఈ సాయి చేసేటువంటి పని. నీ వేదనలు చూపేటువంటి ఈ సాయికి 1000 హారతులు ఇచ్చావు. ఇప్పటికే ప్రతి క్షణం కూడా నీ కళ్ళలో ఉన్నటువంటి కన్నిటితో నాకు అభిషేకం కూడా ఇచ్చావు. ఇప్పటికే ప్రతి క్షణం కూడా నీ కోరికలను తీర్చేటువంటి ఈ సాయికి 1,000 హారతులు నువ్వు పట్టావు. చూడమ్మా, నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలనో చెప్పు. ప్రతి క్షణం, ప్రతిరోజు నా నామస్మరణ తప్ప మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు కానీ, బాధలు కానీ, చింతలు కానీ ఎదురవ్వడం వలన అసలు ప్రతి క్షణం కూడా నువ్వు కన్నీటి పర్యాంతంగా నా పాదాలను ఆశ్రయించి ఏం జరుగుతుంది బాబా, అసలు ఇంకా ముందు ముందు ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఏదైనా భయానికి గురయ్యేటువంటి సంఘటనలు నేను చూడవలసినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అని ఇలా ప్రతిరోజు కూడా నన్ను నువ్వు అడుగుతూ ఉన్నావు కదా. చూడమ్మా, నీకు సంబంధించినటువంటి విషయాలు కూడా కానీ, లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోకూడదు. ఎందుకో తెలుసా? ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోయినప్పుడు చూసి ఎగతాళి చేస్తుంది, ఇంకా నవ్వుతుంది, నిన్ను ఏదో ఒక రూపంలో ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తుందన్నమాట. కాబట్టి ఆ సమస్యను నువ్వు ఎదురు తిరిగి నిలబడు. నాకు ఈ సాయి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని, ఏదైనా కానీ అంతా ఆయననే ఉన్నాడని ఒక్క సమస్యను తెలియచేయి. తప్పకుండా అది నీ నుండి పారిపోతుంది. ఇప్పటి వరకు చూసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతుంది. నువ్వు పలికేటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నారు. నువ్వు చూసినటువంటి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్నీ ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది. అలాగే నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి సాధన అంటే పూజ కానీ, లేదంటే నా నామస్మరణ కావచ్చు, లేదంటే నీకు సాధించి చూపించబోతుంది. అలాగే ఎవరైనా కానీ నీ భక్తి నిన్ను, నీ భగవంతుని నీ దగ్గరకు తప్పకుండా చేర్చేలా చేస్తుంది. చూడమ్మా, ప్రతి క్షణం ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. నా ద్వారా నీకు మంచి మాటలను, అలాగే నిన్ను రక్షించేటువంటి ప్రయత్నాన్ని నేను నా వంతుగా నేను నిర్వహిస్తూ వస్తున్నాను. నేను ఏదో ఒక రూపంలో అయినా కానీ నీకు తారసపడతాను. అలాగే ఏ విధంగా అయినా కానీ నీకు ఒక మంచి సహాయాన్ని, లేదంటే మంచి సూచన కానీ తెలియచేసేందుకు ప్రతి క్షణం కూడా నీ సాయి రూపం తప్పకుండా నేను తిరుగుతూ ఉంటాను. అలాగే ఒక రహస్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. చూడమ్మా, ఆ రహస్యం ఏమిటి అంటే, నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా నువ్వు పక్కన పెట్టి, నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో. ఎందుకంటే స్వయంగా నేనే నువ్వు ఎంచుకుంటున్నటువంటి, అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదనంతా కూడా నేనే తీసుకొని పోతున్నాను. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను. కాబట్టి నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను కదా. ఉన్నన్ని రోజులు ఈ భూమిపై శరీరంగా ఉన్నప్పుడు నేను ఎన్నో చమత్కారాలను చేసి, అలాగే నా ద్వారా ఎంతోమందికి జరగబోయేటువంటి విషయాల గురించి తెలియచేసి, అలాగే జరగబోయేటువంటి రాబోతున్నటువంటి ఆపదలను వారికి ముందుగానే తెలియచేసి వారిని చాలా జాగ్రత్తగా నేను కాపాడుకున్నాను. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను శరీరంతో లేనప్పటికీ కూడా మీకు నా ద్వారా జరగబోయేటువంటి సంఘటనలు కానీ, జరగబోయేటువంటి ప్రమాదాలను కానీ,
లేదంటే మంచి కానీ ఏదైనా కానీ ఒక సంకేతాన్ని అయితే మీకు తప్పకుండా నేను తెలియపరుస్తాను. నేను నిరాకారుడిగా మీ అందరి హృదయాలలో చిరస్థాయిగా ఉంటానని తెలుసుకోండి. అలాగే ఎన్నో మీకు గొప్ప గొప్ప అనుభూతులను, చమత్కారాలను అనుక్షణం చూపిస్తూనే ఉంటానని కూడా తెలుసుకోండి. ఈ సత్యాన్ని మీరు ఎప్పటికి కూడా మర్చిపోవద్దండి. మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవడం కాదు, మన మనసే సాయి నిలయం కావాలి. అప్పుడు కష్టం గురించినటువంటి ఆ ఆలోచనలు అనేవి మనకు అసలు రాదు కూడా. ఒకవేళ వచ్చినా కూడా అది అంతగా మనల్ని బాధ పెట్టే ప్రయత్నం అయితే చేయదు. మనం ఈ కష్టాల వలయం వద్దని చెప్పి కోరుకుంటాం, కానీ మనం ఆ వలయంలోనే జీవించి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని, ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటువంటి సత్యాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మనం భగవంతుడికి అతి చేరువలో ఉంటాం. మన గురించి బాబా కూడా అదే తపన పడుతూ ఎప్పుడు కూడా ఉంటారండి. శ్రద్ధ, సహనం అనేటువంటి మంత్రాలతో మనకు ప్రతిక్షణం ఈ సత్యాన్ని అనుభవంలోకి తీసుకొని వస్తూ ఉంటారు. మనకు ఎన్నో రకాలుగా సంకేతనలు తెలియచేస్తూ ఉంటారు. మరి బాబా చేసినటువంటి చమత్కారాలలో ఉండేటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలను మనం గనక అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రయత్నం మనకు అసలు రావాలి, చేయాలి అనేటువంటి ప్రయత్నం గనక మనం వచ్చినట్లయితే, మన సాయి యొక్క పరమాత్మాన్ని అర్థం చేసుకున్నట్లయితే, వాటిని అర్థం చేసుకుంటే ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో మనకు తప్పకుండా అవగతమవుతుంది. ఈ లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి సాధన ఏమిటి అంటే, బాబాగారు మన దగ్గరే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారనమాట. అటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి చమత్కారమే నీటిలో దీపాలను వెలిగించినటువంటి సన్నివేశం. కానీ దీన్ని ఒక చమత్కారంలా మాత్రమే చూడకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఏవో ప్రతిరోజు కూడా మన సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని బాబాగారు ఈ విధంగా సందేశం ద్వారా తెలియచేసి మన మనసుకు ధైర్యం చెప్తున్నారు అనే విధంగా కాకుండా, బాబా గురించి కూడా ఆలోచించేటువంటి విషయాలను, ఆయన గురించి చెప్పుకునేటువంటి ఏదైనా కానీ, ఆయన గురించి ఈ బాబాగారు అంటే మన బాబాగారు చేసినటువంటి లీలలు కానీ, లేదంటే బాబాగారి గురించి చెప్పేటువంటి మాటలు కానీ ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారు కూడా సాయికి అతి చేరువలో ఉన్నట్లేనండి. మనం బాబా అడిగినటువంటి శ్రద్ధ సబూరీలను ఆయనకు ఇవ్వలేకపోయినా కూడా ఆయన మనల్ని ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటారన్నమాట. ఎందుకంటే ఆయన అపర దయామూర్తి కాబట్టి కరుణ చాలా ఎక్కువగా ఉంటుంది. అపారమైనది కూడా ఆయన భక్తి. మన యొక్క కరుణాపూర్వకమైనటువంటి చూపులతో మనల్ని జాగృతం చేయడానికి, ఆయన మనలను అనుగ్రహించేటువంటి ప్రక్రియలో చూపించేటువంటి సహనం ఉంటుంది చూడండి, అది అద్వితీయం. ఒకసారి కనుక మనం ఆయనకు అడిగింది ఇవ్వడం లేదని ప్రారంభిస్తే కనుక సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా అడిగింది ఇవ్వలేదని మనం అనుకోకూడదు. అడిగిన వెంటనే మనకు ప్రసాదిస్తాడని మనము ఎప్పుడు కూడా అనుకోవాలన్నమాట. ఏదైనా కానీ అంటే బాబా మనకు ఈ విధమైనటువంటి మంచి మంచి మాటలను తెలియపరుస్తున్నారు అనేటువంటి మనము అనుకుంటే చాలు. అడిగింది ఇవ్వడం ప్రారంభిస్తే ఇక సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉంటుంది. సాయి మనల్ని తప్పకుండా మన గమ్యానికి చేర్చేంత వరకు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని తలచినా తలవలేకపోయినా కూడా మన గమ్యానికి మనల్ని చేర్చేంత వరకు ఆయన మన చేతిని విడిచిపెట్టరండి. సాయి ఎలాగైతే మన గమ్యానికి మనల్ని చేరుస్తామో అలాగే మనం కూడా మన గమ్యానికి చేరుకున్న తర్వాత ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా ప్రతిక్షణం ప్రతిరోజు కూడా ఆయన నామస్మరణతో బ్రతికి ఉంటే మనకి ఎలాంటి ఆపదలు కానీ ఎలాంటి కష్టాలు కానీ దరిచేరవండి. ఒకవేళ ఆపదలను అంటే మనల్ని చేరువ అవుతున్నట్లయితే కనుక క్షణంలో ఆయన అడ్డుగా నిలబడి మనకు ముందే ఒక సంకేతాన్ని, సూచనలను ఏదో ఒక విధంగా అయితే తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. మన చుట్టూ తిరుగుతూ మనకు ఏదో ఒక విధంగా ఆ విషయాన్ని తెలియచేయాలనుకునేటువంటి తపన సాయికి ఎప్పుడూ అనుక్షణం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క సాయి భక్తుడికి, సాయి భక్తురాలకి ఆ అనుభూతి బాగా చేసేటువంటి లీలలు, చమత్కారాలు ఇప్పటికీ కూడా పొందుతూ ఉన్నారన్నమాట. ఆ విధంగా సాయి అనుగ్రహానికి పాత్రులైన వారిలో ఎంతోమంది ఇప్పటికీ కూడా ఆయనను ఎంతో ఆరాధ్య దైవంగా ఎప్పుడు కూడా భావిస్తూ ప్రతిక్షణం ఆయన నామస్మరణతో లీనమైపోయి ఎంతోమంది ఎంతో ఆనందంగా కూడా ఉంటున్నారన్నమాట. ఒకసారి ఆయనకు దగ్గరైన వారు ఎవరైనా కానీ మరలా ఆయనను దూరం చేసుకోరన్నమాట. అంతటి కరుణామూర్తి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథుడు. మరి ఈరోజు చెప్పుకుంటున్నటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన సాయి పిలుపు ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు
మరింతగా సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈ సందేశాలన్నీ మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.